గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారో, ఏంటంటే మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీకి చెందిన సోషల్ మీడియాకు చెందిన కొంతమందిని అరెస్ట్ చేసే విషయం కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పైన, అదేవిధంగా కుటుంబ సభ్యులపైన ఏ రకమైన పోస్టులు పెట్టారో వారిపైన ఇప్పుడు ఆ పోస్టులు పెట్టిన వారిపైన చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. కొందరిని ఇప్పటికే జైలు కూడా పంపించారు. అయితే వాళ్ళని విచారించినప్పుడు దీనికి అంతటి కారణం ఈ పోస్టులంతా కూడా తాడేపల్లి నుంచే వచ్చేవి, ఇదంతా కూడా భార్గవ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు విచారించినప్పుడు చెప్పినప్పుడు ఈ సజ్జల భార్గవ్ పైన కేసులు నమోదు చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపు 100 వరకు కేసులు నమోదు ఆయన పైన. సో దీంతో ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కు అప్లై చేసుకున్నారు. సో అక్కడ ఊరట లభించినప్పటికీ ఆయన సుప్రీంకోర్టు వెళ్ళి ఈ సోషల్ మీడియాకు సంబంధించిన ఏ పోస్టులకు సంబంధించి అన్ని కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ కేసులన్నీ కూడా కొట్టివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సజ్జల భార్గవ్ తరపున కపిల్ సిబల్ వాదన వినిపిస్తూ ఇటు కూటమి ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపించారు. సో ఏదో కొత్త చట్టాలు అంటే పాత విషయాలను కొత్త చట్టాల ప్రకారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా నిన్న వాదనలు వినిపించినప్పటికూ సజ్జల భార్గవ్ పెట్టిన పోస్టులకు ఆయన పెట్టించిన పోస్టులు ఏవైతే అవి మొత్తం కూడా ధర్మాసనం చూసినప్పుడు ఇదంతా కూడా బ్యాడ్ టేస్ట్ ఉంది, ఏంటి ఈ పోస్టులు అనేది కూడా కాస్త సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం కూడా అసహనం వ్యక్తం చేసి ఆ పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయి, సో ఇదంతా మీరు హైకోర్టులో చూసుకోండి అంటూ ఒక 2 వారాలు గడువు ఇచ్చింది. అంటే 2 వారాల వరకు సజ్జల భార్గవ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఒక అంశాన్ని చూస్తే ఇక్కడ సజ్జల భార్గవ్కు ఒక చుక్కెదరని కూడా చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టులో. ఎందుకంటే ఆయన కేసులు మొత్తం కొట్టేయాలని చెప్పేసి నా పైన పెట్టిన కేసులు ఏవైతే నమోదు చేస్తారో అవి మొత్తము కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం మీరు ఏదున్నా కూడా హైకోర్టులో చెప్పుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి 2 వారాల వరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ. ఇక దాంతోపాటు మరొకటి కూడా చూసాం, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఏ రకంగా పోస్టులు పెట్టారు ఏంటి అనేది మనం అందరికీ తెలుసు. దీనిపైన అతని పైన కూడా కేసులు నమోదయ్యేది ప్రకాశం జిల్లాలో. ఆ టైంలో పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన రాలేదు, షూటింగ్లో బిజీ అని అదని ఇదని చెప్పేసి మొత్తానికి పోలీసులకు ఆర్జీవి దొరకట్లేదని చెప్పేసి ప్రచారం ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఆయన కోర్టులో పిటిషన్ వేస్తూనే ఉన్నాడు. ముందస్తు బెయిల్ కావచ్చు, అది ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా ఆర్జీవి హైదరాబాద్లో ఉండి ఇటు మీడియాకు కావచ్చు, సోషల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కూడా మరి పోలీసులకు ఎందుకు దొరకలేదో అర్థం కావట్లేదు. పోలీసులు ఏంటంటే గాలింపుల చర్యలు చేపట్టాము ఆర్జీవి కోసం, ఆర్జీవి దొరకట్లేదు అనేది పోలీసులు చెప్పారు. కానీ ఆయన హైదరాబాద్లో నా డెన్లోనే ఉన్నా అని చెప్పేసి ఆయన కొన్ని ట్వీట్ చేయడం, నేను ఎప్పుడో పెట్టిన పోస్టులు అవి నాకు ఎక్కడ గుర్తుంటాయి, ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని ఆయన చెప్పడం. సో మొత్తానికి ఆయన అతను కూడా నిన్న కోర్టులో ఊరట లభించింది హైకోర్టులో. అంటే 9వ తేదీ వరకు ఆర్జీవి పైన ఎలాంటి చర్యలు తీసుకోకండి, తొందరపాటు ఎందుకు అనే దానిపైన ఆయనకు అభినయం కూడా ఆర్జీవి పైన కూడా నిన్న కోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరి 9వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పారు. చూడాలి మరి ఎందుకు అంటే ఒకవైపు ఆర్జీవి ఇక్కడే ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు ఆ దూకుడుగా అరెస్ట్ చేయలేకపోయారు. మరి ఈ సజ్జల ఇష్యూ కూడా ఇట్లా జరుగుతుంది అంటే పోలీసులు ఇంతకుముందు గతంలో ఏదో టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు, పోలీసులు ఇంకా వైసీపీకి చెందిన వాళ్ళే ఉన్నారు, సో ఇది కాస్త టైంపాస్ చేస్తున్నారు, ఈ రకమైన కొన్ని కామెంట్స్ చేశారు. మరి అందుకే ఆర్జీవిని అదుపులోకి తీసుకోలేకపోయారా, ఈరోజు బెయిల్ వచ్చేంత వరకు టైం ఎందుకు ఇస్తున్నారు పోలీసులు వీళ్ళకి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు, ఇక జనసేన నుంచి హేమక్ కుమార్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు, ఇక మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉంటారు. ముందుగా రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, ఏంటి నిన్న ముఖ్యంగా ఈ సజ్జల ఇష్యూను ఏ రకంగా చూస్తారు? ఇది చుక్కేదర్ అనుకోవచ్చా సజ్జలకు, లేక మీకు కాస్త ఊరట అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి రాజేష్ గారు, మార్నింగ్. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది ఎంతో కొంతలో కొంత సజ్జల భార్గవరెడ్డి గారికి కానీ మా పార్టీకి కానీ ఊరటనిచ్చే విషయమే. ఎందుకంటే ఈ రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ క్లియర్గా ఒక రకమైన దాడు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఈ రోజున వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టి అరెస్టులు చేస్తున్న సంఘటనలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాటిల్లో అంతకు ముందు లేని చట్టమైన బిఎన్ఎస్ 111 చట్టాన్ని ఈ రోజున పెడుతూ దాని మీద, ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ అనే తోటి ఆ సెక్షన్ అప్లై చేస్తే, ఎందుకంటే ఈ రోజున ఆ సెక్షన్ అప్లై చేయడం కుదరదని కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అటువంటి చట్టాలను వీళ్ళు ఆ చట్టం అమల్లోకి రాక ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఈ రకంగా సోషల్ మీడియా కార్యకర్తలను మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ విధమైన తీర్పు అనేది ఎంతో కొంత మా పార్టీకి కానీ మా నాయకుడు సజ్జల భార్గవరెడ్డి గారికి కానీ ఊరట అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ రోజు చెప్పండి రాజేష్ గారు. చెప్పండి. ఎందుకంటే ఈ రోజున మేమందరం కూడా ఈ రకంగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసు కూడా ఎవరైతే గతంలో టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ రెడ్డి గారి మీద, లేకపోతే విడుదల రజనీ గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, రోజా గారి మీద, ఇలా రకరకాల మా పార్టీ నాయకుల మీద వీళ్ళు పెట్టిన పోస్టులన్నింటి మీద కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. మా పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ స్వయంగా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, డీజీపీ గారు ఆ రోజు ఆఫీస్లో లేకపోతే డీజీపీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. ఆ తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా వారి వారి జిల్లాల్లో వాళ్ళ ఎస్పీలను కలిసి ఎవరైతే టీడీపీ నుంచి రమేష్ గారు ఇక్కడ మీరు ఏమంటున్నారంటే మాకు ఇది ఒక ఊరట అనేసి మీరు చెప్తున్నారు. ఈ 111 చట్టం ఏదైతే దీన్ని నమోదు చేసి ఇబ్బంది పెట్టాలి, కానీ వాళ్ళు పెట్టిన పోస్టులు నిన్న మనకు తెలిసింది కావచ్చు, అక్కడ న్యాయవాదులు మాట్లాడింది కావచ్చు, బాగా ఈ వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చిన పోస్టులను చూసి అక్కడ ఉన్న ధర్మశ్రీ కొంచెం అసనం వ్యక్తం ఏంది ఈ దారుణమైన పోస్టులు ఏంటి, ఇదేంటి అంటే చెప్పలేని విధంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా. అంటే ఒక సోషల్ మీడియాను ఈ రకంగా భ్రష్టు పట్టించడంలో వైసీపీ ముందుంది అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? ఆ రకంగా అసభ్యకరమైన పోస్టులు కుటుంబ సభ్యులపైన పెట్టడము, కనీసం మనం చర్చించుకోలేని పరిస్థితిలో పోస్టులు పెట్టించడం, ఇది కరెక్టేనా అని? సరే, ఇప్పుడు ఎవరైనా సరే అసభ్యకరంగా పోస్టులు పెడితే అది తప్పే. ఎవరు కూడా దాన్ని కరెక్ట్ అని చెప్పి చెప్పము, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయము. కానీ ఇక్కడ మేమందరం కూడా గత నవంబర్ 6వ తారీఖు నుంచి ఇది అరెస్టులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేమందరం చెబుతుంది ఏంటంటే, ఆ తప్పుడు పోస్టులు అలా అసభ్యకరంగా పెట్టిన వాళ్ళ మీదే కాకుండా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు కట్టి కొంతమందిని రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా మా పార్టీ మేమైనా సరే మాట్లాడుతుంది వాళ్ళ మీద. అలాగే ఇప్పుడు పోస్టులు పెట్టి ఇప్పుడు క్లియర్గా సజ్జల భార్గవరెడ్డి గారు ఏదైనా అసభ్యకరంగా పోస్టు పెట్టారనుకోండి, ఆ రోజున సజ్జల భార్గవరెడ్డి గారి మీద కేసు కట్టొచ్చు, లేదా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకి వేరే దారులు కూడా ఉన్నాయి. కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టు నుంచి కేసులు కట్టించవచ్చు, కోర్టుల నుంచి కూడా రకరకాల యాక్షన్స్ తీసుకునే విధంగా ఈ రోజు ఎలాగైతే కోర్టులు చెప్పినాయి ఆ రోజు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళెవరూ కూడా ఆ రకంగా ఆ రోజున కాదండి. ఇప్పుడు ఇదే కోర్టు సరే, ఈ రోజు మీరందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు, మాకు న్యాయస్థానం ఉంది అనేది, కానీ ఇదే న్యాయస్థానం ఇదే కోర్టు జడ్జీల పైన కూడా గతంలో పోస్టులు పెట్టారు, అది కూడా చూపించారు. ఇదే మీరు పెట్టలేదని నేను చెప్పట్లేదు కదండి. తప్పులు ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వరకు కరెక్టే, దాన్ని మేము కాదంటలా. ఇప్పుడు క్లియర్ గా భార్గవరెడ్డి గారి విషయంలోనే బిఎన్ఎస్ సెక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు అన్ని వచ్చాయన్నీ కూడా 141A నోటీస్ ఇచ్చి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి కోర్టులో శిక్షలు వేయించవలసిన పరిస్థితులు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ మీద రకరకాల సెక్షన్లు పెట్టి ఇలా బిఎన్ఎస్ 111 సెక్షన్స్ కానీ ఇవి కానీ వేరే రకరకాల సెక్షన్స్ పెట్టి ఆ సెక్షన్లన్నింటితోటి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్న సందర్భాలు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెడితే రిమాండ్కి పంపించేటంత తప్పు అదైతే కాదు కదా సార్. అతను తప్పు చేశాడు, తప్పును మేము ఎవరూ ఎంకరేజ్ చేయట్లా. ఎవరు తప్పు చేసినా మా పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు తప్పు చేసినా తప్పే. ఆ తప్పుకు తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరించాలి తప్ప ఈ రోజున మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రకరకాల సెక్షన్లు
ఒకే కేసుపై రకరకాల పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు. దాని మీద మా పోరాటం తప్ప ఎవరన్నా తప్పులు కేసులు కడుతున్నారు, కేసులు కోర్టుకు హాజరవడం జరుగుతుంది కదా సార్. అవును, రైట్. హేమకుమార్ గారు మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్లు ఒకే కేసును రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టడము, అదేవిధంగా ఈ పోస్టులు ఏదో నిన్న మొన్న కూడా పెట్టింది కాదు, ఎప్పుడో పెట్టిన కేసులు. ఇప్పుడు ఇదే ఆర్జీవి కావచ్చు, అది చెప్తాను ఎప్పుడో నీ జమానాలో పెట్టా అంటే సంవత్సరం క్రితం పెట్టిన పోస్టులని ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బయటికి వేస్తే అసలు ఏం పెట్టానో కూడా నాకు తెలియని పరిస్థితి అనేది ఆర్జీవి చెప్పడము. ఇక్కడ సజ్జల భార్గవకు సంబంధించి ఎవరో సోషల్ మీడియా పెట్టిన పోస్టులు నాకేంటి సంబంధం అనడము, ఇవన్నీ కరెక్టేనా? అంటే పాత కేసులకు ఇప్పుడు కొత్త చట్టాలు జోడించి కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజేష్ గారు, ముందుగా మీకు తెలంగాణ సభ్యులకు 60 వీక్షకులకు మరి యాజమాన్యానికి నమస్కారం చెప్తున్నాను. నమస్తే. ఇప్పుడు మన రమేష్ గారు ఏమైతే అన్నారో, ఎప్పుడో పెట్టిన కేసులు, ఎప్పుడో జరిగిన విషయాలు, దాని మీద ఇప్పుడు కేసులు, అదే కదా సబ్జెక్ట్. ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఎప్పుడో అన్న విషయం ఒప్పుకున్నట్టే కదా. అంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేశారు కదా, తప్పు చేసాడు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా శిక్షింపడాలి. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయాల్లో అసలు ఎంత ఉన్నతనంగా ఉండాలా, ఈ తిట్లు గిట్లు ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవరంటే వైసీపీ ప్రభుత్వం. మాఫింగ్, సోషల్ మీడియాలో మాఫింగ్ థింగ్స్ అంతా పెట్టింది, ఒకరినొకరు మాఫింగ్ చేసింది, ఇవన్నీ పెట్టింది వైసీపీ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది తప్పితే ఏ రోజైనా సరే నేను టీడీపీ అనేది కూడా పక్కన పెట్టినా, అసలు జనసేన పార్టీ ఎంత ఉందాగా, టీడీపీ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యేది కూడా తక్కువ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఎంత ఉందాగా, ఎంత డిసిప్లైన్ గా మాట్లాడుతూ ఉన్నా కూడా సరే, రోజా గారు మాకు తిరుపతిలో ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ని అదేదో అసలు అదేదో ఒక చట్టం అవుతుందండి, అసలు ఒక నక్సలైట్ లో ఇంకొకరిలో అలాంటి వాళ్ళని తీసుకొని పోయినట్టు ఫోన్కి అతను ఇంటికాడికి వచ్చి ఏం లేదు ఇక్కడికి స్టేషన్ కాడికి వెళ్ళేసరి దాదాపు మఫ్టీలో వచ్చారండి 6 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి అతని ఫోన్లు గీళ్ళు తీసుకొని పోయేసి ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదండి, ఏ సబ్జెక్ట్ అయితే లేదండి. అసలు ఆ రోజు జరిగిన ఎంత హింసాత్మక కాండ అంటే నగిరికి తీసుకెళ్లారు. ఎక్కడ దాదాపు పక్క రోజు తెలిసింది మాకు నగిరికి తీసుకెళ్లారనేసి అతనికి ఏదన్నా జరగాలని జరిగిందంటే ఎం రెస్పాన్సిబిలిటీ అండి. అతను ఏమనేసాడు, అసలు ఏ తప్పుడు మాట ఎక్కడ అన్నాడా? మీరు అన్న మాటలకు సమాధానం చెప్పారు. దానికి వాళ్ళు పెట్టిన చట్టాలు మామూలుగా లేవు. ఆ రోజు నాన్ బెయిలబుల్ అరెస్ట్ పెట్టారు, కానీ జడ్జి గారు సూచించి అసలు నాన్ బెయిలబుల్ దీంట్లో ఏమంటున్నాను కాదండి హేమకుమార్ గారు, ఆ నాన్ బెయిల్ మీరు అన్నట్లు వైసీపీ గతంలో ఇలాంటి పోస్టులు పెడితే వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఈ స్లోగా ఉంది? వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వీళ్ళని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కోర్టులకు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు. అదే ఇప్పుడు అది నాన్ బెయిలబుల్ పెట్టి అతను ఎక్కడో అంటే కోర్టు చెప్పిందండి. ఆ రోజు కూడా కోర్టు ముట్టికాయ వేసింది, దీంట్లో నాన్ బెయిలబుల్ అంత సీనే ఉందనేసి బెయిల్ ఇచ్చింది కోర్టు. స్టేషన్ బెయిల్ ఇచ్చింది, స్టేషన్ బెయిల్ కుదరదంటే కోర్టులో బెయిల్ తీసుకొని వచ్చాం. అంటే 2 రోజులు పెట్టుకునేచ్చు, ఎక్కడ పెట్టుకున్నా కూడా తెలియకుండా పరిస్థితుల్లో ఇలాంటివి చట్టాలు వాళ్ళు చేశారు. చట్టాన్ని ఎలా వాడుకున్నారు వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ రోజు మేము చట్టం తన పని చేసుకోబోతుందంటే దానికి మీరు అరెస్ట్లు ఎందుకు లేట్ అవుతుంది, వీళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న పరిస్థితుల్లో మీరు అడుగుతున్నారు. ఈ రోజు ఆర్జీవీ అంత నా పైన ఏం కేసు, నేనేం అంత తప్పు చేయను అని నిజాయితీ పనులు అయితే రామయ్యా, నువ్వు వచ్చి నువ్వు అరెస్ట్ అన్నారు కదా, నీ సంజాయిషి చెప్పుకో, నువ్వు లాయర్ని పెట్టుకో, నువ్వు వాదించుకో, నీ తప్పు అయితే నువ్వు కూడా బెయిల్ తీసుకొని రావచ్చు కదా. ఆ రోజు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉంది కదా అనేసి లేని మాటలు ఎన్ని అనరాని మాటలు మాట్లాడారు, ఎట్టెట్ట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి వాడు 3 గంటలు అని మాట్లాడాడు, ఆ అమ్మాయి శ్రీరెడ్డి మాట్లాడింది, ఏం మాట్లాడారండి వాళ్ళు? అన్పార్లమెంటరీ అండి, అన్పార్లమెంటరీ. నిజంగా సహించలేము. ఇంట్లో కుటుంబీకులు ఎంత బాధపడతారని సరే కూడా ఆలోచన లేకుండా మీరు ఇందాక ఏదైతే చెప్పారు రమేష్ గారు, వాళ్ళ మిస్సెస్ భారతి గారిని మేము కేసు పెట్టామన్నాము, అది తప్పండి. వాళ్ళే సజ్జల భార్గవరెడ్డి ఆడిన డ్రామాలు మామూలుగా లేవు. ఎందుకంటే వాళ్ళ గురించి కేసు మార్పింగ్ పెట్టి వాళ్ళే పెట్టి అది జనసేన వాళ్ళ దగ్గర నుంచి క్రియేట్ చేసుకున్న అకౌంట్ అక్కడ నుంచి రిలీజ్ చేస్తున్నాడు. అతను సోషల్ మీడియాని ఒక వద్దు లేకుండా ఎంత నిజంగా వాళ్ళ ఇళ్లలో ఆడోళ్ళు అయితే మాత్రం నిజంగా చూస్తే ఊరుకుంటారా? ఎంత ఘోరంగా నేరం చేసింది అంటే మేము ఈ రోజు అరెస్ట్ చేయలేదంటే చట్టం తరఫున చేసుకోవడం మేము వెయిట్ చేస్తున్నాం. చట్టం అంతే. ఈ ఆర్జీవీ దాచుకోవడం ఎందుకు? నేను ఏమంటున్నానంటే ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఎంత బాధపడ్డామండి, ఎంత మదన పడ్డామో, ఇంట్లో కుటుంబ సభ్యులపైన మహిళలపైన పోస్టులు పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెట్టారని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు బాధపడే వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉన్నారు, కానీ బాధ పెట్టిన వాళ్ళు బయట తిరుగుతూనే ఉన్నారండి.
సార్ రాజకీయం అంటే కక్ష సాధింపు చర్య మాకు తెలియదు సార్. బయట తిరుగుతున్నారు, చట్టం వాళ్ళు ఇంటే బయట తిరుగుతున్నారు, చట్టం తన పని తను చేసిపోతుంది. ఏ రోజు కేసుకి కట్టాల్సి వస్తుందో, అరెస్ట్ వస్తుందో ఆ రోజు. ఈ రోజు ఆర్జీవీకి అరెస్ట్ నోటీస్ ఇస్తేనే తీసుకున్నాడు, నేను వస్తానని చెప్పాడు. మళ్ళీ ఎక్కడ పోయాడు? దాక్కునే ఐడయ్యాడు. ఎక్కడ పోయాడు? ఎక్కడ పోలేదండి, ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. మీకు విషయం తెలుసు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నా డెన్లోనే ఉన్నాను అంటున్నారు. ఆయన మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారు. మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు నాకు అర్థం కాదు. సీక్రెట్ గా మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, ఫోన్ లాక్ చేసుకున్నాడు, ఇంకో నెంబర్లు, డ్రైవర్ నెంబర్లు, ఇంకో నెంబర్లు. అతనికి అలవాటే డ్రైవర్ నెంబర్లు, పక్కన వాళ్ళ నెంబర్లు వాడడం. అతని నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకునేసి ఆర్జీవి గురించి చెప్పక్కర్లేదని. అతను ఇంకా అవుట్డేట్ సినిమా డైరెక్టర్ అండి. అతను తీసిన సినిమాస్ లో మొన్న సినిమా కూడా ఒక వ్యక్తుల్ని డైరెక్ట్ టార్గెట్ చేసినట్టు చేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ప్రజలు కనీసం థియేటర్కి వచ్చి ఒక్క షో ఆడలేదు సినిమా. వీళ్ళే డబ్బులు ఇచ్చి ఆడిచ్చారు సినిమాను కూడా. వాళ్ళ దాంట్లో డబ్బులు ఇచ్చి వాళ్ళ హవా ఉందనేది. ఒక నిమిషం అండి ప్లీజ్. ఎం కుమార్ ఎస్ రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనేది అంటున్నారు. ఇప్పుడు భావ స్వేచ్ఛ ఉంటుంది, ఒకటి మీడియాకు ఉంటుంది, వ్యక్తులకు కూడా ఉంటుంది. సో వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు ఉన్నది చెప్తూ ఉంటారు. ఏదైనా కూడా ఇది తప్పు ఉంటే తప్పు అని చెప్తారు, లేదంటే ఉప్పు అని చెప్తారు, ఏ రకంగా పోస్టులు పెడతారు. కానీ అలాంటి వారిపైన కూడా మీరు చర్యలు తీసుకోవడము, కొత్త సెక్షన్స్ పెట్టడము, చిన్నదానికి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వేధిస్తున్నారు అనేది ఈరోజు ప్రధాన ఆరోపణలు. ఈ అంశానికి సంబంధించి సజ్జల భార్గవ్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రకంగా అంటే దాదాపు ఒకే ఇష్యూ మీద, ఒకే పోస్ట్ మీద 100 కేసులు పెట్టుతున్నారు అని. ఇందులో ప్యానెల్లోని సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తున్నాండి. ఒకటి, ఇక్కడ మనం సజ్జల భార్గవ్ రెడ్డి గారి గురించి, ఈ సోషల్ మీడియా ప్రభావం గురించి అసలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ప్రభావం ఎక్కువైంది. గతంలో పేపర్లు ఏదో 24 గంటలు 36 గంటలు వస్తే గానీ, రేడియోలో టీవీల్లో కానీ వస్తే గానీ లేట్గా ఉండేవి. ఈ సోషల్ మీడియా విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకు అందరికి అందుబాటులో రావడం వల్ల, పైగా ప్రతి ఒక్కరికి, అప్పుడు కొంతమందికే తెలిసింది, ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలోనూ 1-2 ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి, ఎక్కువ ప్రభావం చూపిస్తా ఉంది. దాన్ని సక్రమ మార్గంలో ఉపయోగించాలి తప్ప వక్ర మార్గంలో సోషల్ మీడియాని వాడుకోవడం అనేది చాలా బాధాకరం. ఇది వైసీపీ ప్రభుత్వంలో దీనికి ఒక పరాకాష్ఠగా తీసుకెళ్లారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, గతంలో ఎన్ని ఆర్గనైజేషన్ ఉన్నా సజ్జల భార్గవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏపీ సోషల్ మీడియా అని చెప్పేసి ప్రత్యేకంగా తాడేపల్లిలో ఆ 3rd ఫ్లోర్లో పీవీఆర్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆ 3rd ఫ్లోర్లో ఒక ఆఫీస్ పెట్టి దాదాపు 150 మంది పైచిలకు, ప్రతి జిల్లాకి ఒక గ్రూపు కన్వీనరు, దానికి ఒక సిస్టమ్, ఒక ఆర్గనైజ్డ్ ఏమంటారు చూడండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, లేదా ఆర్గనైజ్డ్ క్రిమినల్ తయారు చేయడం అంటారు, ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది కర్మాగారంగా దీన్ని తయారు చేసి ఎవరైనా కొంచెం మాట్లాడితే చాలు వారి మీద విపరీతమైన విరుచుకుపడ్డారు. ఆ విరుచుకులో కూడా మామూలు విరుచుపడి వాళ్ళ వ్యక్తిగత అంశాలు, రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు జోడించేసాడు, ఫోటోలు కూడా మార్పింగ్ చేసాడు, అసభ్య పదజాలం, బూతులు, అసలు అవి వినరాని మాటలు. మరి వాళ్ళ ఫ్యామిలీలు ఏ రకంగా ఇబ్బంది, మేము కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డాం. ఆ రకంగా అసభ్య పదజాలాలు, ఇవన్నీ కూడా వేలాది మంది సందేశాలు పంపించేయడం, ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ గా దీన్ని తయారు చేసి. అంటే ఎట్లండి రామకృష్ణ గారు, ఇదన్నీ కూడా మీరు అన్నట్లు ఈ రకంగా మనం కనీసం చర్చించుకోలేని విధంగా పోస్టులు పెట్టారంటే అది కేవలం ఒక వైసీపీ సోషల్ మీడియానే అంటారా, ఇంకెవరు ఆ సాహసం చేయలేదంటారు? మిగతా వాళ్ళు చేయలేదని నేను అన్నండి, మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, దానికి నేను కాదంటలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టి వారికి నెలకి 8,000 రూపాయలు జీతాలు ఇవ్వడం, జీతాలు ఇచ్చేసి ఆ ప్రభుత్వ డబ్బులు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి జీతాలు ఇవ్వడం, వీళ్ళకి ఒక ఆఫీసులు పెట్టడం, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద తయారు చేసేసి ఇంక వారి జీతాలు ఇచ్చి కూర్చోబెట్టి తయారు చేసేయమంటే విపరీతంగా మీరు చూసారు. మీరే కాదండి రామకృష్ణ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు ఒకే పోస్ట్ మీద ఆ 100 కేసులు నమోదు చేయడానికి ఏంటి ప్రధాన కారణం? అంటే ఇదంతా కక్ష సాధింపు అనుకోలేమా?
ఇక్కడ ఒక పోస్ట్ మీద అనేక చోట్ల నా మనోభావం దెబ్బతింది, నేను ఇక్కడ ఏరియాలో నేను కేసు పెడుతున్నాను, అక్కడ వేరే కేసు ఏదైనా ఒకటే కేసు వస్తుంది. ఫైనల్ గా దీని అంతటికి కోర్టు ఎప్పుడు కూడా ఇవన్నిటిని కూడా ఒక సెక్షన్ మీదే అదే ఒకే బెంచ్ మీద తీసుకొస్తారు. అది మనం చూస్తున్న ప్రక్రియ. ఎంతమంది పెట్టినా ఒకటే కంటెంట్ ఒకటే కాబట్టి ఒక దానికే తీసుకొస్తారు. అది మన అందరూ లాస్ట్కి వచ్చేసరికి అక్కడక్కడే జరుగుతుంది. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు ఇందాక మాట్లాడినట్టుగా జడ్జీలు ఒక తీర్పిస్తే అసలు జడ్జీల మీద కూడా కామెంట్లు పెట్టేసి వీళ్ళందరినీ గదిలో పెట్టి కరోనా వైరస్ వీళ్ళకి పెట్టేస్తే బాగుంటదని చెప్పేసి కూడా కామెంట్లు చేసే సందర్భాలు సందర్భాలు చూసామంటే ఈ వ్యవస్థను ఏ రకంగా తీసుకెళ్తున్నారు, ఎంత దారుణం. ఇప్పుడు వారు ఉన్నారంటే కొంతమంది ఇందులో బాగా మనం చూద్దాం. అనిల్ కుమార్ గారు, బోర్లగడ్డ అనిల్ కుమార్ గారు, అసలు లాంగ్వేజ్ విమర్శించండి, విమర్శించడంలో తప్పలేదు. మీరు విధాన పరంగా విమర్శించవచ్చు, సిద్ధాంతాల పరంగా విమర్శించవచ్చు. బూతులు మనం మేమైతే మాట్లాడలేదు కానీ కరెక్టే. రామకృష్ణ గారు మీరు అన్నట్లు ఇలాంటి పోస్టులు మళ్ళీ పెట్టకుండా ఉండాలనేదే మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు. సోషల్ మీడియాను నేను 1 monthలో సెట్ చేస్తాను అని చెప్పారు. అంటే మళ్ళీ ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాలంటే భయపడాలే పరిస్థితి రావాలన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఆర్జీవి లాంటి వాళ్ళు కాదు మరొకరు కావచ్చు ఎలాంటి పోస్టులు పెట్టారో మనం చూసాం. కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతుంది పోలీసులు. కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఉంచి ముందస్తు బెయిల్ కావచ్చు, లేకుంటే చర్యలు ఇలాంటివి వస్తున్నాయి కదా. వీళ్ళపైన చర్యలు తీసుకోలేని పరిస్థితి. అంటే నీకు నెక్స్ట్ మళ్ళీ కూడా ఇలాంటి పోస్టులు పెట్టారనే గ్యారంటీ ఏముంటుంది? దీనికి చంద్రబాబు నాయుడు గారికి జగన్కి వ్యత్యాసం ఉందండి. మేమందరూ కూడా ఈ అనేక సందర్భాలు పార్టీ మీటింగ్ లో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన, వారి ఆలోచన ఏంటంటే కక్ష సాధింపు చర్యగా మనం వెళ్ళకూడదు, ఎవిడెన్స్ క్లియర్ గా ఉండాలి, అంతేగాని చట్ట ప్రకారమే శిక్షించాలి, భౌతిక దాడులు కానీ ఇలాంటివి మనం వెళ్ళొద్దు. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి? మన పార్టీ ఆఫీస్కి దాడి చేశారని మనం వెళ్ళి వారి పార్టీకి వాళ్ళ అధికారం వచ్చిందని మనం వెళ్ళి పార్టీ ఆఫీస్కి దాడి చేయడమా? ఇవి కరెక్ట్. మీరు జగన్మోహన్ రెడ్డి లాగా కాదంటారు మీరు. ఓకే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఒకటే, కూటమి బీజేపీ కూటమి నాయకులు ఒకటే, వారు వచ్చిన సందేశం మనం చట్ట ప్రకారం వెళ్ళాలి, వ్యవస్థను గౌరవించాలి. ఓకే ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి ప్రసాద్ గారు, ఇష్టం వచ్చినట్టు ఏం చెప్తారు? ఒక చట్ట ప్రకారంగా మేము వెళ్తాము, గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చర్యలు ఉండవు, నాన్ బెయిల్ వారెంట్ అరెస్టులు చేయడం ఉండదు. చూశారు కదా ఏ రకంగా ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టినా కూడా ఈరోజు చట్ట ప్రకారంగానే ముందుకెళ్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ భార్గవ్ ఇష్యూ ఎట్లా చూడాలి? నిన్న కోర్టులో దీన్ని ఊరటనాలా లేక చుక్కెదరనాలా? ఇది ఓరటని వారు అంటారు. రైట్, ఒక నిమిషం రామకృష్ణ గారు ప్లీజ్. రామకృష్ణ గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రసాద్ రాజ్ గారు, ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళకైతే వెసులుబాట్లు, బెయిల్లు, కోర్టులకు వెళ్ళక్కర్లేకుండా అవుట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్, పోలీసులు వెళ్ళినా సరే ఏమీ అవనట్టుగా వాళ్ళకి మాత్రమే స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఉన్నట్టుగా ప్రజలకు అర్థమవుతుంది. బట్ వేరే చిన్న చెత్తకవాడు ఎవడైనా పోస్ట్ పెట్టాడు ఏం చేశాడంటే ఆ నెత్తి లోపటేసి కుమ్మేస్తున్నారు. ఇదైతే వాస్తవం. ఇది ఫస్ట్ ప్రజలు గ్రహించగలిగితే వాళ్ళకి ఎక్కడలేని బాగోలేరు పాపం. వాళ్ళ కోర్టులోకి వెళ్ళి అంత డబ్బులు పెట్టి విటాయించి జడ్జిలను పెట్టుకొని సరే న్యాయవాదం అడ్వకేట్లను పెట్టుకొని వాదించలేని పరిస్థితి పాపం వాళ్ళంతా. అది ఒప్పుకోమనండి వాళ్ళని. పెద్ద లాయర్లు ఇప్పుడు కపిల్ సిబ్బల్ అట్టాడు, సజ్జల భార్గవ్కి వాదిస్తున్నాడు, రామ్ గోపాల్ వర్మకి అసలు ఆ వెసులుబాటు ఎలా వస్తుందో వాళ్ళకే తెలియాలి. అవును, ఇదే రఘురామ కృష్ణరాజులు అటువంటి పట్టుకుని వెళ్ళిపోవడానికి అయితే పోలీసులు వెనక ముందారు గోల్కి ఏం చేస్తారు అచ్చెన్నాయుడికి అయితే రామ్ గోపాల్ వర్మ అనేసరికి ఏంటి ఎన్మట్టాడు కామ అసలు నాకైతే అర్థం కావట్లేదు. అదే అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకోవాలి. నాకైతే అర్థం కానప్పుడు నేనైతే విశ్లేషించను. ఎందుకంటే ఒక యాడ్ స్టిక్ తీసుకుని ఒక్కొక్కరికి ఒక విధంగా కొలుస్తున్న వ్యవస్థ అన్నప్పుడు మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే వాక్ స్వాతంత్రం కొంతమందికి మాత్రమే ఉందా, లేకపోతే మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నాకు కానీ మీకు కానీ మా రామకృష్ణ గారికి కానీ లేకపోతే రమేష్ గారికి కానీ లేకపోతే హేమకుమార్ గారికి కానీ ఉందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఒక పోస్టింగ్ విషయంలో సంవత్సరం క్రితం విషయాన్ని ఇవాళ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు నచ్చలేదు, సంవత్సరం తర్వాత నేను వచ్చినప్పుడు పవర్ నాకు వచ్చినప్పుడు నేను ఎలా అయినా యూటిలైజ్ చేస్తాను అన్నది ఒక కోణమా? రెండోది, ఒకవేళ నేను బెస్ట్ యూటిలైజేషన్ చేద్దామన్నా సరే పవర్నే వ్యవస్థ వెసులుబాట్లు ఇస్తూ ఉంటుందా? అంటే నేను కొట్టినట్టు గిల్లినట్టు నువ్వు వేసినట్టు ఇదేనా ఎవరో? ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సజ్జల భార్గవ ఆధ్వర్యంలో ఇంత జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆయన వదిలేసి మొత్తం పిల్లపి తిరగాలని అందరినీ పట్టుకుని రోజుకు దొరికినట్టు వేసుకుంటూ అసలు అయితే కన్సిడరేషన్స్ ఎక్స్క్యూజ్ అంటే ఏంటిది?
అసలు నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఛానల్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, లేకపోతే విధి విధానాలు ఉంటాయి, లేకపోతే ప్యూర్ జర్నలిజంతో పని చేద్దాం అని కమిట్మెంట్ ఉన్నప్పుడు సడన్గా ఓ బిట్ స్లిప్ ఇచ్చి అలా ప్యానల్లో నలుగురిలో ఒకనే అనుకో మిగిలిన ముగ్గురిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే ఉందనుకోండి, అలాగా ఈజ్ ఇట్ పాసిబుల్? సో అలా ప్రతిదానికి మనం వెసులుబాట్లు తీసుకుంటాం, ఎవరికి నచ్చినట్టుగా అడగకి వాళ్ళకి జరిగిపోతే అబ్బా బెదిరారు చూసావా, బెదరలేదు. ఇప్పుడు కుల ప్రాతిపదిక ఉంది. ఇప్పుడు ఎవరో గుడివాడిని నేనే ఒక అతను ఉన్నాడు, వంశీ వాడు ఉన్నాడు, ఈ పోసాని, ఈ ముగ్గురిని తీసుకోండి, క్యాస్ట్ కన్సిడరేషన్సే. ఓహో, మీరు ఆలోచించండి కావాలంటే. వీళ్ళకి మాత్రం ఏం జరగట్లేదు. రామకృష్ణ గారు మీరు చూడండి కావాలంటే, అసలు మోస్ట్ డ్యామేజ్ చేసిన వీళ్ళు, వీళ్ళ గురించి అయితే ఎప్పుడు మీకు టైం వస్తుంది ఎప్పుడు అసలు వదిలేసి నిజంగా వైఎస్ఆర్సీపీలో పల్లెత్తు మాట్లాడిన వాళ్ళందరూ 190 మంది వాళ్ళందరికీ టార్చరింగ్. టార్చర్ లోపల ఉన్నారు ఇప్పుడు కొందరు. ప్రధానికి ఎవరైతే జనసేన మీద ఏది పడితే అది మాట్లాడారో, లేకపోతే ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరికీ అక్కడ కూడా కన్సిడరేషన్స్ మీరు గమనించుకోండి. కావాలంటే ఇట్లా మీరు అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్ అన్న దగ్గర ప్రతి దగ్గర ఒక యాడ్ స్టిక్ పెట్టుకుని కుల మత ప్రాతిపదిక మీద, లేదంటే ఆ మూమెంట్లో జరుగుతున్న దానికి అన్న దగ్గర ఏముంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అటు ఉన్నాడు, సినిమా తీస్తున్నా అయితే చూడలేదు మాని అంటున్నాడు, ఎగేసుకుని ఆ సినిమా చూసి, లేకపోతే ట్వీట్ ఎవరికో పెట్టాడండి, నాకే పెట్టాడు, లేకపోతే మీకే పెట్టాడు, అలా ఎవరో కల్పించుకుని మధ్యలో దూరి అదేంటి అల్లా అన్నమాట అని ఇన్బిట్వీన్ అనేసి అర్థాలు చెప్పుకుంటూ పరమార్థాలు చెప్పుకుంటూ ఓ పనికిమాలిన టాస్క్ అంతా చూసుకుంటే మీరే కదా ఎలిమినేట్ చేశారు. డిఫరెంట్ గా ఆలోచిస్తాడు, డిఫరెంట్ గా ఉంటాడు, వీ నీడ్ టు ఐసోలేట్ హిమ్ అన్నట్టుగా వదిలేసిన దగ్గర మళ్ళీ ఎక్కడో సన్మాన కార్యక్రమంలో అల్ల సినిమా బాగా తీసాడట, ఈ మధ్యనే పాడాడు, కానీ అల్లప్పుడు బాగున్నాడట. అంటే నచ్చితే ఇంగుతో సమానం, నచ్చపోతే ఎవరు నచ్చినట్టు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ప్రైమరీగా అసలు జరిగిన తప్పు ఏంటో దాన్ని ఎస్టాబ్లిష్ చేయమనంటే. ఇప్పుడు సోషల్ మీడియా అన్న దగ్గర నాకు తెలిసి 199 మంది పిచ్చి పనులు చేయరు. ఒకడెవడో పనికిమాలిన చెత్త ఆడపిల్లలను అబాస్పాలు చేస్తూ ఏది పడితే చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ఐడెంటిఫై చేయడం ఎంతసేపు అండి, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి, ఎవ్వరూ కాదు. సరళీకృత భాష వాడుతూ ఎవరిని ఇబ్బంది అదే కదా. ఇప్పుడు ఆ మహిళలపైన అసభ్యకరం పోస్టులు పెట్టిందే తాడపల్లి నుంచి వచ్చిందనే కదా మనం అతను అరెస్ట్ చేస్తాను. అదే సార్, ఇప్పుడు ఇవాళ మీకు నేను సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఒక దగ్గర తాడేపల్లి దగ్గర నుంచో లేకపోతే సజ్జల భార్గవ ఐడి నుంచో వచ్చింది, ఎస్టాబ్లిష్ చేసి కూర్చోబెట్టి ఎంతసేపండి కన్సిడర్. నేను గౌరవ సుప్రీంకోర్టు కూడా మీరు చూడగలంటే కోట్ల పొండి తిరుగుతున్న వాళ్ళు తప్పించుకుంది అదే సార్. గౌరవ సుప్రీంకోర్టు నేను సజ్జల భార్గవ పోస్టింగ్స్ అన్ని పరిశీలనలోకి తీసుకుని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. దానికి నేను ఏం చేయగలుగుతాం? నేను అంటుంది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనేవి గౌరవ న్యాయస్థానాల ముందు ప్రవేశపెడుతున్నప్పుడు మనం ఏం చేయడానికి ఉండట్లేదు. అంటే 2 వారాలు హైకోర్టులో చూసుకోమని చెప్పినట్టు అదే చెప్తాను. ఇప్పుడు కింద కోర్టులో చూసుకోమన్నాం అంటే పై కోర్టులో దే ఆర్ నాట్ డెలిబరేటింగ్ ఎనీథింగ్ అని అర్థం. కింద కోర్టులో ఉంది, కింద కోర్టు పది కలవకే కదా పై కోర్టుకి వెళ్ళి అరెస్ట్ చేయొద్దు, నాకు అక్కడి నుంచి బెయిల్ ఇవ్వండి అని. మీరే కదా కేసులు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత ఏమో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎక్కడో దగ్గర దాన్ని తాడు పట్టుకుని వెనక్కి లాకొచ్చన్నదే కదా ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన వ్యవస్థలో ఒక ఫుడ్ డౌన్ చేస్తూ ముందు పని వెనక పని ముందు చట్టం పర్ఫెక్ట్గా చేసి ఇక మీద తెప్పించో, లేదంటే హెన్స్ ఫోర్త్ లాస్ట్ ఈ 111 సెక్షన్ ఏదైతే ఉందో ఇది సరైనదేనా? ఇప్పుడు ఈ నమోదు చేయడం, ఆ పాత పోస్టులను ఇప్పుడు నమోదు చేసి కేసులు పెట్టి చేయడం కరెక్ట్ అయిన? ఇప్పుడు వ్యవస్థలో భయం అన్నది ఒకసారి కలగజేస్తే హెన్స్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని కఠిన చర్యలు కొంతమంది మీద ప్రభుత్వ పరంగా తీసుకోవడం నేనైతే వెనకాడను, చేసుకోనే చెప్తాను. ఇంకొక విషయం, కానీ అది ప్రూవ్ చేయకుండా మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ప్రీకన్సీవ్డ్ మైండ్తోనూ ఒక ఎబ్రివేషన్తోనూ చూస్తూ, లేదంటే తాలిబాన్ నుంచి సజ్జల భార్గవ చేసినవన్నీ ఇవే పనులని ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో చూస్తూ గౌరవ న్యాయస్థానమే కన్విన్స్ కాలేదు కదా సార్. నేను మీరెవరు? నిన్న గౌరవం న్యాయస్థానం ఎస్ ఈ పోస్టింగ్లన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయి, కింద కోర్టులో నేను డెలిబరేషన్ ఇస్తున్నానంటే అయిపోయింది కదా. బట్ దే ఆర్ స్టిల్ ఓపెనింగ్ ది డోర్స్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్నట్టు. ఇప్పుడు యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్నప్పుడు నేనైనా రామకృష్ణ గారైనా రమేష్ అయినా హేమ గారైనా ఎవరైనా బుర్రలు బదులు కొట్టుకున్నాం ఏమేముందని వాళ్ళు డిసైడ్ చేస్తుంటే అనవసరమైన ప్రాపగాండాతో చెత్త చెదరాలి. మరొక విషయము మనం చూస్తున్నాం, పోలీసులు ఏదో చిన్న ఇష్యూ జరిగితే వెంటనే 24 అవర్స్లో అరెస్ట్ చేస్తారు ఆ నిందితుల్ని. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ఇప్పుడు ఆర్జీవీ ఉన్నారు, ఆర్జీవీ హైదరాబాద్లోనే ఉన్నారు, పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. అది తిరుగుతున్నాం, 4 టీములుగా ఏర్పడ్డాము, ఒకరు తెలంగాణ తిరుగుతున్నారు, మరొకరు కర్ణాటకలో, మరొక చెన్నై అని చెప్పారు తప్పితే ఇతనే ఇక్కడనే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చూడండి మరి అంటే ఏంటంటే పోలీసులు అంటే చూడనట్టున్నారా, లేక ప్రభుత్వం సీరియస్గా లేదా, అసలు ప్రభుత్వం ఆదేశాలను వీళ్ళు పట్టించుకోవట్లేదా? ఇందులో సీరియస్ గా ఎవరు లేరని మాత్రం చెప్పండి, అందరూ సీరియస్ గా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? సీరియస్ లో కంటెంట్ లో సీరియస్నెస్ లేదు. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నది రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అన్నది ఒక అర్థంతో చూస్తే ఏంటి అలా ఉంటాడు అన్న దాంట్లో మీరు డిసైడ్ అయిపోయారు అనుకోండి, ఎప్పుడు చెడ్డోడే. కానీ చట్టం న్యాయం ఎలా ఉంటాయంటే ఈ ప్రాస్పెక్ట్లో ఇది న్యాయమా న్యాయం కాదా అన్నది ఆలోచించి అవతల గౌరవ పోలీస్ వ్యవస్థ అయినా సరే గౌరవ న్యాయ వ్యవస్థ అయినా ఒక అడుగు ముందుకే వెనక్కేస్తుంది.
డెలిబరేషన్స్ ఆర్ క్వైట్ ఈజీ అండి, బట్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను మీరు అనుకోండి, నోట్లో నాలుగు లేని వాళ్ళు అయ్య బాబా పోలీసులు వచ్చారని గడగాలు ఆడుతూ ఉంటాం. అదే ఏ ప్రాతిపదిక మీద వచ్చు, ఏ ఇష్యూ అని ఒక ఆర్గ్యుమెంటు, చుట్టూ నలుగురు లాయర్లు పెట్టుకుని అరవడం స్టార్ట్ అయింది అనుకోండి, ఏం చేయగలుగుతారు ఎవరన్నా? మీకు ఇంకోటి చెప్తాను సార్, నేను రీసెంట్ పాస్ట్లో కొంతమందికి పోలీస్ వ్యవస్థ 41A నోటీస్కి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు కూడా పక్కన లాయర్లు నిలబెట్టుకునే అంత వెసులుబాటు ఉంటుంది. ఇదే వెసులుబాటు లేని సంగతి మాట్లాడమంటే అది ఎప్పుడు మాట్లాడరు. నేను మొన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్ తర్వాత చెప్పిన టాపిక్ నేను ఇంతకుముందు మాట్లాడాను. అసలు 1 monthలో సెట్ చేస్తాను సోషల్ మీడియాను అసలు ఒకరొకరు అన్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా లోపల వెళ్ళిపోతారు అనుకున్నాను నేను. ఆర్జీవి లాంటి వాళ్ళు వచ్చి అసలు వెళ్ళి 6 నెలలు అయింది సార్, కట్ చేస్తే 6 నెలలు అయింది. 6 నెలలు అయింది, ఇప్పటికీ కోర్టులు వెంబడి వెళ్తున్నారు. కోర్టుల పరంగా ఎలాంటి వెసులుబాట్లు తీసుకోవాలో తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మాత్రం కపిల్ సిబ్బల్ లాంటి ఉంటాడు, లోద్రా ఉంటాడు, అందరూ ఉంటారు, ముగ్గురుకి కూడా ఉంటాడు వాళ్ళకి. కానీ మళ్ళాటోడికి ఎవరు ఉండరు, ఎవరు ఏం చేయలేరు. అది మాత్రం మనం గ్రహించగలిగితే చాలు. లేకపోతే ఎవరైతే నిజంగా దోషులో, ఎవరైతే నిజంగా వాళ్ళందరికీ మనందరికీ తెలుసు, కానీ వాళ్ళకి మాత్రం తెలియదు. కుల ప్రాతిపాదికనని జరుగుతున్నట్టున్నాయి ఇవన్నీ గ్యారంటీగా. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ చెప్తాం. ఇక్కడ చూడండి, ఆ డైలీ సీరియల్లో చూడండి, వెళ్ళనవరం మనందరికీ తెలుసు, కానీ 590 ఎపిసోడ్లైనా లోపల ఉన్న ఎవరికీ తెలియదు. అలాగే నడుస్తుంది ఇప్పుడు కథ. రమేష్ గారు చెప్పండి. విన్నారా ప్రసాద్ గారు చెప్పినట్లు? అంటే పాపం కింద సామాన్యులు వాళ్ళు ఏదో మిమ్మల్ని నమ్ముకొని, అంటే పార్టీ పెద్దలు నమ్ముకొని ఏదో పోస్టులు పెడతారు అభిమానంతో. సరే జగన్మోహన్ రెడ్డిని ఏదో కామెంట్ చేశారని చెప్పేసి అతను ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు పైన మరొకరి పైన ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అతను తీసి లోపల ఉన్నారు, కానీ అసలు మాత్రం ఇంకా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అదే సార్ మొట్టమొదటి నుంచి కూడా వచ్చిన ఇబ్బంది సామాన్యులు బలి అవుతున్నారండి. అందరు బాగానే ఉన్నారు. పైన సిస్టమ్ లో కింద స్థాయి వ్యక్తులు మాత్రమే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో కొంత చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీ మీద అభిమానంతో, నాయకుడి మీద అభిమానంతో ఆ పోస్ట్ ని షేర్ చేయడమో లేకపోతే పెట్టడమో చేస్తే వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది, ఎందుకంటే వెంటనే పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం లేదా వాళ్ళని కోర్టులకు పంపించేయడం, వాళ్ళ తరఫున లీగల్ ఎయిడ్ పోనీ ఇచ్చే టైం కూడా వాళ్ళకి లేకుండా కోర్టులో హాజరుపరిచేయడంతో ఇటువంటి నష్టం అనేది జరుగుతుంది. కానీ పెద్ద పెద్ద వాళ్ళకి కోర్టులు కూడా మనందరం కూడా, ఇప్పుడు మనం కోర్టుల గురించి మాట్లాడితే ఇది కోర్టుల మీద వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇప్పుడు మీ మీద నా మీద కూడా కేసులు పెడతారు. మరి అది మనం మాట్లాడవచ్చో మాట్లాడకూడదు మనకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఈ భారతదేశంలో కానీ ఉన్నప్పుడు దాని మీద మనం ఏ విధంగా చెప్పగలం అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందండి, సజ్జల భార్గవరెడ్డి గారు ఆర్గనైజ్డ్ గా అంతా చేశారు అని చెప్తుంది. వర్రా రవీంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్తుంది. అదే వర్రా రవీంద్రారెడ్డి కోర్టులో ఏం చెప్పారండి, నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, వాళ్ళు ఏం రాశారో నాకు తెలియదు, నన్ను కొట్టారు, నా చేత సంతకాలు బలవంతంగా తీసుకున్నారు. ఇంటూరు దగ్గర కూడా అతను రాజమండ్రి హాస్పిటల్కి వచ్చిన రోజు కూడా అదే చెప్పాడు, నన్ను బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, నన్ను ఇబ్బంది పెట్టారు, అందులో ఏం రాశారో కూడా నాకు తెలియదు అని చెప్పారు. అంటే పోలీసు వ్యవస్థ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మారిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పైవాడి యొక్క ఆదరణ కోసమో లేకపోతే వాళ్ళ మెప్పు కోసమో వాళ్ళు ఆ విధంగా చేస్తూ కోర్టులో సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ ఇది ఎక్కడా కూడా ఆపే పరిస్థితి, ఎవరు కూడా దాన్ని మార్చే పరిస్థితి పైన నాయకులకి లేదు, కింద ఉన్న వాళ్ళు కూడా దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీలోనూ వేదికలకి ఏం చెప్పారు, మీరేమో ఆ రకంగా అంటున్నారు, కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం మాత్రము కక్ష సాధింపు చర్యలో ఉండదు ఇక్కడ అనేది చూసాం కదా, ఇద్దరు చెప్పారు. రాజేష్ గారు అదే చెప్తున్నా, వాళ్ళిద్దరు అసెంబ్లీలో కానీ వేదికల మీద కానీ ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తున్నారు. ఈ రోజుకి మేము 100 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క టీడీపీ వ్యక్తి మీద కానీ ఒక్క జనసేన వ్యక్తి మీద కానీ కేసు కట్టి రిమాండ్ పంపించిన దాఖలాలు మీరు చూపించగలుగుతారా రాజేష్ గారు? అంటే ఈ రాష్ట్రంలో చట్టం ఒక సైడే పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పుడే హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రోజున ఆయన సోషల్ మీడియా మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రకమైన రమేష్ గారు ఇప్పుడు మీరు అన్నట్లు సరే వల్ల రవీందర్ రెడ్డి కామెంట్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆ రోజు విచారణలో చెప్పారంట అసలు కొన్ని పోస్టులకు సంబంధించి, మహిళల పైన పెట్టే పోస్టులకు సంబంధించి అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడు ఎవరు లోకేష్ పైన కావచ్చు, లోకేష్ భార్య పైన కావచ్చు, అదేవిధంగా భువనేశ్వర్ పైన కావచ్చు, పవన్ ఇలాంటి పోస్టులు, కానీ మహిళల పైన ముఖ్యంగా
మహిళల పైన అసభ్యకరంగా పోస్టులు ఎక్కడి నుంచి మీరు ఎట్లా పెట్టారంటే అప్పుడు చెప్పారంట, లేదు అన్ని కూడా తాడపల్లి నుంచి భార్గవ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు, భార్గవ్ కంటెంట్ మొత్తం అక్కడ నుంచి మానిటర్ చేసేది, కొన్నిసార్లు మాకు మొత్తం అతనే మానిటర్ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాతనే కదా భార్గవ్ పైన కేసు నమోదైంది. మీరు చెప్పారంట అని ముందు అన్నారు, ఇప్పుడు మళ్ళీ చెప్పారు అంటున్నారు. అదే వర రవీంద్రారెడ్డి నేను ఫేక్ ఐడి నుంచి నా ఫేక్ ఐడి నుంచి ఆ పోస్టులన్నీ పెట్టడం జరిగింది కదా, ఫిబ్రవరిలోనే నేను కేసు పెట్టాను, ఉదయ్ పోస్టులు అనే వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా భార్గవ్ రెడ్డి గారు పెడితేనే మేము చేసామని చెప్పి ఆయన చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అవినాష్ రెడ్డి గారి పేరు కూడా చెప్పమని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా తీసుకుంటారో అనేది అందరికీ తెలిసిన విషయం అండి. పోలీసు వారు ఇవి కోర్టుల్లోకి వచ్చిన తర్వాత కోర్టుల్లో ముద్దాయి ఏం చెప్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజున అరెస్టుల కోసం రిమాండ్లకు పంపించడం కోసం రకరకాల కన్ఫెషన్ స్టేట్మెంట్లు కూడా రాసి ఇబ్బంది పెట్టి భయపెట్టి పోలీసులు సంతకాలు తీసుకుంటారు. అవన్నీ కూడా రేపు కోర్టుల్లో చెల్లుతాయి అనేది ఎక్కడ ఏమీ లేదండి. రేపు కోర్టులో వాదోపవాదాలు జరిగేటప్పుడు అతను ఎవరైతే ముద్దా ఏం జరిగింది అనేది ఆ రోజు చెప్తాడో. కాదండి రమేష్ గారు, మీరు అన్నట్లు నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా పోలీసులు కూడా ఒకరికి చట్టం అనుకుంటే ఇప్పటికే ఆర్జీవీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు. ఆర్జీవీ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ కావచ్చు. మరి మీరు ఆర్జీవీ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు వాళ్ళు అదే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు. పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాళ్ళ చుట్టూతో లాయర్లను పెట్టుకుని వాళ్ళందరూ కూడా రిలీఫ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి. మరి అదే పరిస్థితి కింద వాళ్ళ దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే కూటమి ప్రభుత్వం కింద వాళ్ళలో ఎవరిని కూడా ఆ విధంగా కోర్టుల్లో కూడా ఆ రిలీఫ్స్ ఎందుకు రాలేదు? కోర్టులో కూడా మరి వీళ్ళకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ 14 రోజుల రిలీఫ్ కింద కోర్టులు కూడా వీళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. మీరు పై కోర్టుకు వెళ్తారో లేదా ఆ పై కోర్టుకు వెళ్తారో మీరు వెళ్ళండి, మీకు కూడా 14 రోజులు రిలీఫ్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పాలి కదా. కింద కోర్టుల్లో వీళ్ళని హాజరుపరుస్తున్నప్పుడు కింద కోర్టులో ఆ విధంగా ఎందుకు జడ్జిమెంట్స్ ఇవ్వట్లేదు? అంటే న్యాయం అనేది మరి అందరికీ ఒకటే అని చెప్పి భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న విధంగా అందరికీ న్యాయం అనేది ఒకటే అన్నప్పుడు కింద కోర్టులో తీర్పులు ఆ విధంగా ఎందుకు రావట్లేదు? మరి అక్కడ కూడా ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయి కదండి. హేమకుమార్ గారు, ఏంటి చూసాం జనసేనలో డిప్యూటీ సీఎం పైన ఏ రకమైన కామెంట్స్ పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన పెట్టారు, మీ పార్టీ చెందిన నేతల పైన పెట్టారు. సో ఈరోజు వాళ్ళందరూ కూడా బయట తిరుగుతున్నారండి. సో కింది స్థాయి వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఏంటి కారణం? ఇక్కడ కూడా కొన్ని కుల సమీకరణాలు చూస్తుంటే అదే అర్థమవుతుంది. కొన్ని కుల సమీకరణల నేపథ్యంలోనే కాస్త ఊరట లభిస్తున్నట్టు కనబడుతుంది వీళ్ళందరికీ, పెద్ద వాళ్ళకి. నేను ఇందాక చెప్పినట్టు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా శిక్షింపబడతాడు. కానీ మేము కుల గణాంకాలు కానీ లేదంటే మా పార్టీ చెందులు మా కుల కోడు అనే సరే మేము ఏ రోజు అలాంటి దాని మీద చూడం. ఎందుకంటే చట్టం తన పని లేదు, చట్టానికి అప్పగించాం ఆ పని, చట్టం చూసుకోవాలా. మాకు మిగిలిన పనులు ఉన్నాయి. మేము చూశారు కదా మొన్న కాకినాడలో కోర్టులో వెళ్ళి ఒక పెద్ద స్మగ్లర్ దాదాపు 1000 టన్నుల బియ్యం పట్టుకున్నామంటే ఏది రేషన్ బియ్యాన్ని. ఇలాంటి వీళ్ళు మేము పెద్ద చూస్తున్నాం. వాళ్ళు తిట్టారనేసి వీళ్ళు తిట్టారనేసి ప్రభుత్వాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో, ప్రజలకు ఏ విధంగా సాయపడాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు ఆ పని మీద ఉన్నారు వాళ్ళు. ప్రజలకు ఏ విధంగానే ఈ చిన్న వీళ్ళంతా పోలీసులు చూసుకోవాలి, చేయాలా. ఏ రోజైనా వాళ్ళు చేయకపోతే ఇంకో రోజు మందలింపు ఉంటుంది. పోలీసులు చట్టానికి ఖచ్చితంగా మందలింపు ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పాడు రమేష్ గారు చెప్పాడు, చిన్న వదిలేస్తాను. పెద్ద లాయర్లు హైడ్ చేసినప్పుడు మీ కార్యవర్గాన్ని మీరు కాపాడుకోవాలి కదా. వాళ్ళు వదిలేశారు గాలికి. ఎవరో వాళ్ళ అడ్వకేట్లు పెట్టి కార్యవర్గాన్ని మేము కాపాడుకోవడానికి కింద కోర్టుల్లో కూడా మా లీగల్ ఎయిడ్ కానీ మా వాళ్ళు కానీ అందరూ కోర్టులో కానీ అక్కడ వస్తున్న జడ్జిమెంట్స్ సుప్రీం కోర్టులో హైకోర్టులో వచ్చిన రిలీఫ్స్ పరంగా ఇక్కడ రావట్లా. మీ లాయర్లు మీక లేకపోతే చట్టాలు ఆ విధంగా వాళ్ళు చేసిన తప్పుల మీద చట్టాలు ఆ విధంగా స్ట్రాంగ్ కేసులు పెట్టారా? మీరు ఇంకో మాట చెప్తాను చూడండి. 111 సెక్షన్ అనేది ఆ రోజున గతంలో జరిగిన సంఘటనలకి అది అప్లై చేసిన తేదీకి ఈ రోజుకి పెడుతున్నారు. అది ఎలా పెడతారు? ఎలా అప్లై చేస్తారు? కరెక్ట్. అది ఎప్పుడో పోస్టులు కదా అవి, పర్లేదు. ఎప్పుడో పోస్టుల మీద ఇవాళ వచ్చే కొత్త చట్టం పెట్టి దాని మీద సెక్షన్ మీరు కేసులు మాట్లాడండి. హేమకుమార్ మాట్లాడండి. ఈ రోజు ఫిబ్రవరిలో ఆయన ఫేక్ అకౌంట్ ఎలక్షన్స్ అని కంప్లైంట్ ఇచ్చాము. అరెస్ట్ అంటే ఎవడో ఫేక్ ఎలక్షన్స్ అని ఇంకొక లోన్లో బలిపోసులు చేశారు. వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే
తాడేపల్లి ప్యాలెస్ ఉందో అక్కడ నుంచి ఖచ్చితంగా ఎవరెవరిని ఏమేమి చేయాలని సరే, సోషల్ మీడియా ఏ విధంగా వాడాలని సరే వాళ్ళే ముందుగానే జనసేన అకౌంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, జనసేన పేర్ల మీద అకౌంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, టీడీపీ పేర్ల మీద వాళ్ళ దగ్గర అకౌంట్లు ఇది ఉంటాయి, బీజేపీది వాళ్ళ దగ్గర సోషల్ మీడియా మెయిల్ ఐడీలు ఫేస్బుక్ అకౌంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్. గతంలో కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు, మేమేదో తెల్ల పేపర్ల మీద సంతకం పెట్టుకోం, పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఈ పనులు కావండి, వాళ్ళ దగ్గర తెల్ల పేపర్స్ ఉన్నాయి. వీళ్ళు ఏందండి, వీళ్ళంతా నథింగ్ అండి. వీళ్ళు మేము చెప్పినట్టు మాకు ఈ కార్యం మేమేమే చేయాలో మా పనులు ఉన్నాయి, దాన్ని చట్టానికి అప్పగించాం, చట్టం ముందుకు తీసుకెళ్లాలా. మళ్ళా ఏదో ఒక రోజు సమీక్ష వచ్చిన రోజు మేము అడుగుతాం ఏమైంది ఆ పరిస్థితి సరే వాళ్ళకి ఎంత సోపు వాళ్ళని ప్రజలు పెట్టి మేము వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అరెస్ట్ చేస్తే తప్పితే మేము వేరే పనికి వెళ్ళము అనేసరి మేమేది కూర్చోం. అది గత ప్రభుత్వం చేసింది. ఎవరైతే వాళ్ళు కరెక్ట్ గా ఎవరి టార్గెట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి కేసులు వేయాలా, వాడికి శిక్ష వేయాలా అనే విధంగా వాళ్ళు చేశారు. మా పని అది కాదు. చట్టానికి అప్పగించిన పనులు వాళ్ళు చేయాలా, చట్టం చూసుకోవాలా. పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారో పోలీసులు ఎవరెవరిని ఎత్తుకోవాలి. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ తప్పించుకొని తిరుగుతున్నాడు. మీరు కూడా చెప్పారు సార్, రాజేష్ గారు ఇందాక హైదరాబాద్ లోనే ఉన్నారు అనేసి మీరు చెప్పారు. తెలిసిన వాళ్ళు మీరు ఇవ్వచ్చు ఖచ్చితంగా. కనీసము ఒక సామాజిక బాధ్యతగా పలానా చోట ఆర్జీలో ఉన్నారనేసి చెప్తే అరెస్ట్ చేసే పోలీసులు దానికోసం కాచుకున్నారు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు, నా ఢిల్లీలో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాడు, అతను లేడు. అతను చెక్ చేశారు, వాళ్ళు ఇల్లు సోదా చేసినా కూడా లేడు. అతను ఇంకో చోట ఉంటాడు పక్క. అతను నేను మొన్న ఒక సబ్జెక్ట్ చూశానండి, అతని మీద ఏదో కత్తులు దాడులు ఏదో చేసేదానికి వచ్చారు. నేను కారు పెద్ద స్టోరీ చెప్పాడు, నేను కారు తీసుకొని బయటకు వచ్చిన 5 మంది నన్ను ఆటోలో నుంచి హేమకుమార్ గారు మీరు అంటున్నారు నేను పరిగెత్తుకెళ్ళా, నా ఫ్లోర్ పోవాల్సింది మధ్యలో నేను లిఫ్ట్ ఆపేసా. ఆయన సినిమాటిక్ డ్రామాలన్నీ చెప్పాడు, నేను కూడా చూసాను సబ్జెక్టు. అతను అరెస్ట్ చేసేది పోలీసులకు బాధ్యత తప్పించాం, వాళ్ళ ట్రేస్ చేసి పట్టుకుంటారు. మీరు చెప్పారు సామాజిక బాధ్యత ఉన్నట్టు ఎక్కడున్నారని సార్ మీరు కనీసం ఇవ్వండి. మీరు సమాచారం ఇవ్వడం ఏంటండి, ఆయన రోజు మీడియా కాదండి, రోజు ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. పోలీసులు అతను కూడా పట్టుకోలేకుంటే ఎట్లా మరి? ఆయన పాకిస్తాన్ వెళ్ళాడా? ఆర్జీవి ఏమైనా పాకిస్తాన్ లో ఉన్నారా? హైదరాబాద్ లో ఉన్నారు. పోలీసు రోజు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. కనీసం అతన్ని కూడా పట్టుకోలేకపోతే ఎట్లా మరి? పోలీసులు పెద్ద పెద్ద డాన్లను ఎట్లా పట్టుకుంటారు? పెద్ద పెద్ద నేరస్తులను ఎలా పట్టుకుంటారు? సార్ ఆర్జీబీ కోసం పెద్ద పెద్ద బలగాలు పంపించాల్సిన అవసరం లేదు సార్. ఏదో ఒక రోజు పంపించిన బలగాలు దిక్కులేదు కానీ వాళ్ళు బలగాలు పంపించక్కర్లేదు సార్. శిక్ష ఖచ్చితంగా పడుతుంది సార్. కాకపోతే వాళ్ళు టెంపరీ అంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడకుండా పోయేది లేదు, వాళ్ళు పట్టుకోకుండా పోయేది లేదు. 2 రోజులు దానుకుంటారు మహా అంటే. బయటకు వచ్చి ఊరికే అతనికి సినిమాటిక్ డ్రామా ప్లే చేస్తున్నాడు. అతను ఖచ్చితంగా ఈ రోజు రేపు ఖచ్చితంగా దొరికి ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితి జరుగుతుంది. జరగకుండా పోయేది కాదు. చట్టంలో హేమకుమార్ గారు ఒక నిమిషం ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్. ఆర్జీవీని పోలీసులు పట్టుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే అండి, ఆయన అరెస్ట్ చేయడానికి ముందు సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. రెండోది, ఆయన అరెస్ట్ చేయడానికి ఒక పోస్టింగ్ మీద ఆయన్ని బ్లేమ్ చేస్తే ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టింగ్కి ముందు పోస్టింగ్లు ఏమున్నాయో, తర్వాత ఆయన్ని దొల్లగొట్టింది ఏటో, ఇవన్నీ ఆయన దగ్గర ఎవిడెన్సెస్తో పట్టుకుని రెడీగా ఉన్నాడు ఆయన. దానికి కోర్టు పరంగా ఏం చేయాలో చేసి చూపించుకుని కూర్చున్నాడు ఆయన. అందుకని అడ్వాంటేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం స్వీయ నియంత్రణ కోల్పోయి చేసిన పనికి మాలిన పనులు మీరు అన్నట్లు ఇప్పుడు 1 వీక్ టైం ఇచ్చింది, 9వ తేదీ వరకు ఆర్జీవీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఆ 9 తర్వాత అరెస్ట్ అవుతాడు అంటాడా అని అంటుంది. 9 లోపల తీసుకోవద్దు. ఓకే, అవును. 9 లోపల తీసుకోవద్దు అన్నప్పుడు వీళ్ళైతే ఏం చేయలేరు. మొన్న వచ్చి కూడా బెటాలియన్ కావాలన్నారు సార్. వచ్చిన వాళ్ళు ఏం చేయలేపారు. మరి రిఫరెండేషన్ లోపల కూడా ఏం లేదు. మళ్ళీ అలా కోయంబత్తూరు ఫోటోలు ఎవరు మనం చిన్నపిల్లలు చేసి మన కోసం చూపించారు తప్ప ఆయన ఉండవలసిన గోపెట్లో ఎక్కడ ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆర్టీవీకి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చొచ్చాడు. సాక్షిలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చొచ్చాడు. ఎవరు ఏం చేస్తున్నా అంత వ్యవస్థ మళ్ళాటి అమాయకులకే సార్. హేమకుమార్ గారు మీరు ఏంటనే చెప్పండి, పొరపాటునో గ్రాపాటునో రేపు పొద్దున్న ప్రభుత్వాలు మారితే అల్లప్పుడు అక్కడ ఏదో మాడామని చెప్పి మన తగులుకుంటారు తప్ప అలాంటి పెద్ద తలకాయలకు ఎవరు తగులుకునే వాళ్ళు లేడు. మీకు మళ్ళీ నేను చెప్తుంది ఇదే, రెడ్ డైరీ చూపించారు లోకేష్ గారు. అందరినీ మీకు పరిగెట్టిస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అన్నారు. ఏది ఇవాళ 6 నెలలు అయింది, ఒక్క కన్సిడరేషన్ ఉందా? మనం ఎన్నిసార్లు వాళ్ళు బయటకు వచ్చి మారుతారు చెప్పండి. చేత ఎవరి రోల్ ఎలా బ్రహ్మాండంగా కార్యకర్తలు అయితే రగిలిపోతున్నారండి. కింది స్థాయి కార్యకర్తలు ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఏంది ఇంతవరకు చర్యలు లేవు, మనం 5 ఏళ్ళు ఏ రకంగా పెట్టారో మీరు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలనుకున్నా ఏం చర్యలు తీసుకోవట్లేదు. కింది స్థాయి వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారండి కూటమి పైన. జనసేన మా మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరేంటి, రోజా గారి మీద కామెంట్లు చేస్తే వ్యక్తిగతంగా ఆయన పట్టుకెళ్ళి ఆయన పేరేంటంటే సేమరాజు గాని
వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోదండి ఈ ప్రభుత్వం. రైట్ ఎవరు ప్రభుత్వాలు కాదు సార్, మీకు ఒకటి చెప్తాను, పర్సనల్ ఎజెండా పెట్టుకుని వ్యక్తిగతంగా వాళ్ళ మీద నేను రివెంజ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరు అతీతం లేదు. ఎవరు ఉన్నారు, ఎవరు పనులు చేసేది వాళ్ళు ఎవరు అచ్చాని పచ్చమోసలు కాదు. వాటి మీద మీరు అది తప్పనరా? రోజా గారు మాట్లాడి మీరు తప్పు అంటున్నారు, ఓకే. మరి వీళ్ళు మాట్లాడి తప్పు కదా? వీళ్ళ మీద కేసులు కట్టా, వీళ్ళ లోపలైనా కాదండి. హేమ గారు మీరు జాగ్రత్త వినండి. రోజా గారు మాట్లాడింది తప్పు అన్నప్పుడు రోజా గారి మీద మాట్లాడిన వాళ్ళని ఒకసారి మీరే పరిగణలోకి తీసుకోండి. అదే జబర్దస్త్ టీంని ఒక్కసారి వాళ్ళు మాడిన విధానం కానీ ఈవిడైతే ఆడపిల్ల కదా, మిగిలినైతే ఆడపిల్ల. మర్చిపోయి మరీ మాట్లాడారు. మీరు కిరా కార్తీక్ మాట్లాడాడు అంటే అసలే టీడీపీ క్యాడర్ కాదు. ఈ రోజు మీరు మరీ ఉన్నారండి, పండు వేసుకున్న ఛానల్ కూర్చొని మాట్లాడినప్పుడు రమేష్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ప్యానల్లో నేను ఒక పొరపాటులో చిన్న మాట మాట్లాడితే రాజేష్ గారు ఇమ్మీడియట్ గా అటాక్ చేసి ఏం ప్రసాద్ ఏం మాట్లాడుతున్నారండి, ఇది కుదరదండి అంటారు. లేదా మీరు పొరపాటు మాట రమేష్ మాడిన రామకృష్ణ గారు మాట. బట్ ఆ ఛానల్ మీరు ఎక్కడైనా ఒక స్టాపింగ్ కానీ ఒక డెలిబరేషన్ ఆపడం కానీ ఎక్కడైనా చూసారా? ఏ ఆ లిబర్టీ ఎవరు ఇస్తున్నారు? రామకృష్ణ ప్లీజ్. ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన పర్సన్ ఎక్కడ ఎప్పుడు డిబేట్ కూడా ఆయన రామకృష్ణ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం రమేష్ గారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమడిగదంటే మా జగన్ అమ్మాయికి వదిలేదని రిక్వెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటోస్ దిగుతున్నాడు. ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం. వైసీపీ కార్యకర్తల్ని దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళానని సరే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో రమేష్ గారు ఒక నిమిషం రమేష్ గారు ప్లీజ్ మీరు ఒక నిమిషం అండి. ప్లీజ్ మీరు మాట్లాడారు కదా రమేష్ గారు, మీరు మధ్యలో రాకండి ప్లీజ్. వాళ్ళు మాట్లాడివ్వండి, వాళ్ళ వర్షం మాట్లాడివ్వండి ప్లీజ్. రమేష్ గారు మధ్యలో రాకండి ప్లీజ్. ఒకటి రామకృష్ణ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు మాత్రం నిజమండి, మీరు కూటమి ప్రభుత్వం సంబంధించి కార్యకర్తలు మాత్రము చాలా వరకు ఆవేదనలో ఉన్నారండి. మీ కార్యకర్తలు మీరు అది మాత్రం 100% కూటమి వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా చర్యలు లేవు, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ప్రతి కార్యకర్త కూడా రగిలిపోతున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఆ రోజుల్లో బూతులు మాట్లాడారు. శ్రీరెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు, లేకపోతే ఆర్జీవి గారు ఏం మాట్లాడారు, పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడారు, అనిల్ కుమార్ గారు ఏం మాట్లాడారు, లేదా మంత్రులు ఏం మాట్లాడారు, నా కొడాలి తప్ప మిగిలిన కుమ్ముతున్నారు మీరు. అసలు వాళ్ళే కదండి. మీరు శ్రీరెడ్డి ఏంది, కొడాలి నాని అంటే వాళ్ళే మన పెని శ్రీరెడ్డి అసలు సంబంధమైన వ్యక్తులు, అసలు వీళ్ళను లోపలేసారు. అసలు పార్టీకి సంబంధమైన వ్యక్తులు కార్యకర్తలోనే నాయకులను మాదిరి నాయకులందరూ కూడా గత ప్రభుత్వంలో వారి మాట్లాడిన మాటలు, భాష గాని, బూతులు గాని, సంస్కృతి గాని ఏ రకంగా మాట్లాడారన్నది కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాత్రం రగిలిపోతున్నది మాత్రం. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీలకు సంబంధం లేని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత రామ్ గోపాల్ విషయంకి వస్తే ఒకలాగా, శ్రీరెడ్డికి ఒకలాగా ఏంటండి ఇది అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా అనేది. ఆ రోజులు ఏమనుకున్నారు, రోజా ఈ రకంగా మాట్లాడింది, రోజా అరెస్ట్ అవుతుందన్నాం, శ్రీరెడ్డి అరెస్ట్ అవుతుందన్నాం, నాని అరెస్ట్ అవుతాడన్నాడు. ఎంతమంది అది యథార్థం, అది అవన్నీ యథార్థాలే. కానీ ఏమిటంటే వాళ్ళు మనం ఇప్పుడు పార్టీ ఆఫీస్ రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గన్నవరం దగ్గర అయిందా, చిన్న కార్యకర్తలు అందరూ వంశీని అయితే ముట్టుకోరా కదా గెలిగడుతున్నాయి. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆయన అనుభవం ఎంత ఉందో, ఆయన చర్యలు ఎలా రకంగా ఉన్నాయో మన గత ప్రభుత్వం చూశారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి గత అనేక సంవత్సరాలు అనుభవం చేసిన వ్యక్తినా, దాని మీద ఆయనకి ఈయనకి ఆ డిఫరెన్స్ మాత్రం చాలా వెరీ క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఎవరికి కావాలండి డిఫరెన్స్? కానీ సార్ డిఫరెన్స్ లో టార్గెట్ చేసింది మీరు ఒకళ్ళని, కానీ బలేస్తుంది చిన్న వాళ్ళని. ఇది చెప్పండి సార్ రామకృష్ణ గారు. మనం కక్ష సాధింపు చర్యకి వెళ్ళకూడదు. కక్ష సాధింపు కాదంటారు సార్. మరి వంశీ గారిని, నాని గారిని ఇలాంటి వాళ్ళందరికీ ఒక యాడ్ స్టిక్లు, కింద ఆయన కార్యకర్తలందరికీ వేరే యాడ్ స్టిక్. ఇది ఎక్కడ న్యాయం అండి?
ఇప్పుడు మీరు నిజమే కక్ష సాధింపు చర్యలు కాదన్నప్పుడు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడిని కడుపులో పెట్టుకుంటున్నాం. ఈసారి మా ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని ఏం చేయట్లేదు చూసారా, ఇది మా మంచితనం అంటే మేము కాదను. కానీ వంశీకి నానికి వీళ్ళకి కన్సిడరేషన్స్ ఇస్తారట, కింద చిన్న చితక కార్యకర్తలను లోపల వేసేస్తారు. అదే మరి ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తప్పు చేసింది, సోషల్ మీడియా నిర్వహించిన వదిలేశారట, కింద ఎవరైతే పోస్టింగ్ లెటర్ అని. ఏంటి హేమ కుమార్ గారు ఇది న్యాయమో మీరే చెప్పండి. నేను న్యాయమని చెప్పండి సార్. మీరు ఏదైతే చెప్తారో చూపిస్తాను ఓపెన్ గా నన్నే చెప్పంటే నేను కూడా జనసేన పార్టీలో ఒక నాయకుడిని. ఈ రోజు నాకు కూడా బాధేస్తుంది. ఆ రోజు అన్ని మాటలు మాట్లాడారు, అన్ని తిట్లు తిట్టారు, లేనిపోని మాటలు. మా నాయకుడు ఇళ్లలో వాళ్ళని ఎంతతో మాట్లాడారు, నాకు బాధ వేస్తుంది. కానీ మాపై అధ్యక్షులు ఏం చెప్తారంటే మీరు మాకు కూడా మీడియాలో మాట్లాడడానికి ఆంక్షలు ఉన్నాయి. ఏవేవి మాట్లాడాలి, ఎక్కడ కానీ అన్పార్లమెంటరీ కానీ ఇలాంటి విషయాల్లో కానీ మాట్లాడుకుంటే ఆంక్షలు ఉన్నాయి. మా మీద కూడా ఇది చాలా మంచి మాట చెప్పారు. మీడియాలో మీలాంటి వాళ్ళు మాట్లాడడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయంటే నిబద్ధతతో మాట్లాడమండి. నిబద్ధత పాటిస్తున్న మీలాంటి వాళ్ళతో ఎవరికి ఉపద్రవాలు ఉండవు. ఇది గమనించుకోండి. నిబద్ధత కోల్పోయిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం ఎంతసేపు అండి? ఇప్పుడు దానికి మన నలుగురులోనే నేనే పొరపాటు మాట్లాడుతున్నాను పట్టుకుని ఎంతసేపు చెప్పండి. ప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎవరైతే వాళ్ళు మేము కక్ష సాధించారు, మీరు అంటే కింద వాళ్ళకి ఇది ఉంది, పైన వాళ్ళకి రిజర్వ్ కల్పిస్తున్నారు అనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే చేస్తానంటాడు ఆయన మేము ప్రవర్తించమంటే ఎలా ప్రవర్తించారు? మీరు ఆయనలో ప్రవర్తించమని అంటే మీరు ప్రవర్తన ఎప్పుడు ఈ విధంగా లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులను అలరబెడుతున్నారు. ప్రసాద్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మరి కొత్తగా ఆలోచించిందంటే మనం గత ప్రభుత్వంలా చేయొద్దు, ఈ రకంగా శాడిస్టులాగా ఎవరు పడితే వాళ్ళను అరెస్ట్ చేయడం కాదు, మనం ఒక చట్ట ప్రకారంగా పోదాం. సరే వీళ్ళు మారుతారేమని చెప్పేసి అట్లా సైలెంట్ గా ఉన్నారేమో. చాలా తప్పు సార్. ఎందుకంటే రామకృష్ణ గారు ఒక్క నిమిషం మీరు గౌరవం చెప్తున్నా. ఉదాహరణకి ఒక్క నిమిషం తప్పు ఎక్కడ జరిగిందో మనకు తెలిసి అదంతా వదిలేసి చుట్టూ పొగడుతానంటారా? అది మాట్లాడతారు మీకు తెలుసు. ఆర్జీవి గారు మీరు నేను ప్రవర్తించగలదు తీసుమార్గానా పశ్చాలు పుట్టి నిన్న కూడా కామెంట్ చూసారా? తీసుమార్గానా నీకు నాకు విజ్ఞత అడ్డుకొస్తుంది, మనకున్న సంస్కారం అడ్డుతుంది. సంస్కారం కోల్పోతే ఎంతసేపు అండి? మీరే నేనండి చెప్పండి రామకృష్ణ గారు. రాజేష్ గారు ప్రభావితం చేయవలసిన వ్యక్తినే సంస్కారం కోల్పోతే వాళ్ళ వ్యక్తి నైతిక విలువలే కోల్పోతున్నారు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు అంటుంది అదే సార్, నైతిక విలువలు కోల్పోతున్నారన్న ప్రమాణాన్ని ప్రభుత్వం ముందు ఎస్టాబ్లిష్ చేయండి, గౌరవ న్యాయస్థానం ముందు. ఎందుకంటే సమాజంలో మనకి ఇలాగా కాళ్ళకి పాబంధకంలో ఉన్నాడు. అది వదిలేసి ఎంతసేపు ఆడవాడు చేస్తే ఎవరికి లాభం? సార్ వచ్చిన మొదటి నెలలోనే మేము కూడా వాళ్ళలాగా అందరినీ అరెస్ట్ చేసేసి మా పని మిగతా పనులని పక్కన పెట్టి వాళ్ళలాగా అందరినీ ఎవరెవరు తప్పుడు మాటలు మాట్లాడారు, ఎవరెవరు కక్ష సాధింపులు చేశారు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో నుంచి ఏ విధంగా చెప్తున్నా వచ్చిన వెంటనే చిన్నవాళ్ళు అరెస్ట్ చేయడం తప్ప పెద్ద చేపలను వదిలేసారు. కాదండి కాదండి హేమ కుమార్ గారు, ప్రసాద్ గారు ఒక్క పాయింట్ ప్లీజ్. రమేష్ గారు ఫోటో చూడండి. చూసా ఓకే. నేనేమంటున్నా ప్లీజ్, మా కండువా వేసుకుని చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు, ఆయనేమో ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడతాడు, ఆయనేమో మళ్ళీ మా పార్టీ అని చెప్పి హేమ కుమార్ గారు చెప్తారు. ఏ విధమైన చర్యలు వీళ్ళు తీసుకోరు. కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వాస్తవం చెప్పారండి. నిజంగా చెప్పాలంటే హేమ కుమార్ గారు, మీరైనా కూడా మీ అధినేతతో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికీ కార్యకర్తలంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. మనం అసలులో వదిలిపెట్టేసి కింది స్థాయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నా, దీనిపైన కూటమి ప్రభుత్వం పైన మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారనేది ఇటు టీడీపీ ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పింది కూడా వాస్తవం అండి. ఎందుకంటే ఆ రోజుల్లో అనుకున్నాం అధికారం రాగానే ఖచ్చితంగా వీళ్ళందరి పైన చర్యలు ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా సేమ్ ఎవరు కింది స్థాయి వాళ్ళని తప్ప మీరు పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అసలు సూత్రధారిని అరెస్ట్ చేయలేదు. ఈ రోజు ఇదే రాజగోపాల్ వర్మ నిన్న కూడా అంటాడు ఏం పిక్కుంటారా పిక్కు అని అంటున్నాడు. నిన్న అంత జరిగినా కూడా ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరని తెలుసు, అందరికి ఏం చేయలేరని తెలుసు, అర్థమైపోయింది. ప్రభుత్వం ఏం చేయలేరని తెలుసు. ఏం చేయరు, చిన్న పెట్టుబడిగలు వేసుకుని చిన్న వాళ్ళ మీద మాత్రమే తప్ప పడక్కర్లేదు. కాలం అన్నిటికీ పరిష్కారం చెబుతుందండి, ఇలాగే అనుకుంటారు మీరు. రైట్, మీరు ఆలస్య కాలమే పరిష్కారం అన్నారు కాబట్టి ఈ రోజు కోర్టుల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయండి. ముందు అరెస్టులు వద్దని మీరు అదే చర్యలు స్టార్టింగ్ లో తీసుకుంటే ఈ రోజు కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఇచ్చేది కాదు కదా. కోర్టు నుంచి ఎందుకు వచ్చింది? అన్ని ఎవరు కల్పించారు? చిన్నోడికి ఏం చేస్తారు ఏముండదు, పెద్దోడికి అయితే రాజమార్గం. ఈ రోజు పద్ధతి ప్రకారం రామకృష్ణ
డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేసేసి ఇమీడియట్లీ జగన్ గారి లాగా గోడలు దూకేసి చేంజింగ్లు చేసేసి చిన్న మాట చెప్తా సార్ రామకృష్ణ గారు, మీతో విభజిస్తున్నాను. మీరు పెద్ద ఒక మాట ఇప్పుడు మీరు చింతకాల అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి చింతకాల విజయ్ సోషల్ మీడియాలో నడిపాడు. గత ప్రభుత్వంలో చింతకాల విజయ్ మీద ఏమైనా యాక్షన్ ఉందా? ఏమీ లేదు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సజ్జల భార్గవ మీద యాక్షన్ ఏమి ఉండదు, ఓన్లీ అడవాడి తప్ప. నేను అదే అంటున్నా. ఇప్పుడు దీనికి మమ్మల్ని అందరినీ మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు సంపతినేస్తున్నారు? భార్గవ్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, అంబాబు గారు మీకు తెలిసేది చూడండి, మీరు కూడా వినండి. ఇప్పుడు ఎప్పుడైతే చింతకాల విజయ్ మీద యాక్షన్ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఉండదో సజ్జల భార్గవ మీద 5 ఏళ్ళు యాక్షన్ ఉండదు. దీనికి కింద వాళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇంకా ఫ్యూచర్ లో అరెస్ట్ అనేది ఉండదా? ఉండదు సార్. ఎందుకు మీరు విజయ్ అరెస్ట్ చేశారా? వాళ్ళు విధంగానే ఇదేంటి ఇలాంటి పోస్టింగ్లు తెలుగుదేశం నుంచి ప్రభుత్వంలో ఉండి మేము తలుచుకోరాలు. అదేంటి ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు పైన కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన కావచ్చు, లోకేష్ అంత అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన భార్గవ రెడ్డి అంటున్నారు, ఈ రోజు అరెస్ట్ గారు అంటున్నారు. నేనంటుంది అదే సార్. ఇప్పుడు భార్గవ్ గారిని అరెస్ట్ చేయాలంటే గతంలో వైఎస్ఆర్సీపీ మనోబోల్ గాయం చేసిన చింతకాల విజయ్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. మరి అప్పటికి వస్తే లేనప్పుడు ఇప్పుడు ఎలాగ వస్తుంది? మళ్ళీ చిన్న వాళ్ళే బలి అవుతారు. ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళే బలి అవుతూ ఉంటారు. అరెస్ట్ చేసి వీరిని అరెస్ట్ చేయలేదు అనేది కాదు మెయిన్. ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాలి. చట్టం మీరే కదా సార్ రెడ్ బుక్ ఇలా మాట్లాడతావా, నీ అంత ఇలా చేస్తావా, నీ సంగతి చెప్తావా? ఆ నియోజకవర్గాన్ని ఛాలెంజ్ చేసింది మీరే. రైట్. ఈ రోజు దగ్గర యాక్షన్ లేవు. చూద్దాం, సమయం లేదు. ప్రసాద్ చివరికి ఏం చెప్తారు? ఈ అంత హడావుడి తప్ప ఎవరిని అరెస్ట్ చేసేది లేదు ఇలా అంటారా? వ్యవస్థ మీద గౌరవం తగ్గడానికి చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. పెద్ద వాళ్ళకి ఏం ఉపద్రవాలు లేవు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా బూత్ ఎలా మునిపే కోర్టులో పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని నిలబడుతున్నారు. దానికి ప్రతి చర్యలు లేవు. ఆ సమయం ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అంటున్నారు? ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఒకటే కుల ప్రాతిపదిక అన్ని రకాలుగా జరుగుతున్నాయి. వాస్తవానికి మాత్రం చిన్నవాడే రైట్ అండి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా హేమకుమార్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి సజ్జల భార్గవ్కి సంబంధించి కూడా 2 వారాల గడువు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి మీరు హైకోర్టులో వెళ్ళి చూసుకోమని చెప్పేసి మరి ఏం జరగబోతుందో చూడాలి. మరి చూస్తూ ఉంటే పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అరెస్టులు అయ్యే అవకాశం అయితే కనబడట్లేదు అనేది తెలుస్తుంది. ఇక ఆర్జీ విషయంలో కూడా 9వ తేదీ వరకు హైకోర్టు ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి ఏం చేయాలి. ఎందుకంటే మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ రకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పైన కావచ్చు, డిప్యూటీ సీఎం పైన కావచ్చు, అదేవిధంగా లోకేష్ పైన కావచ్చు, కుటుంబ సభ్యులపై వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయని అనుకున్నారు. ఆ స్థాయిలో కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మనల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పటి వరకు చూస్తే అలాంటి పరిస్థితులు ఏమీ లేదు. అసలు సూత్రధారులను అయితే వదిలేశారు. కేవలం కింది స్థాయి వాళ్ళని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఎవరనేది తెలియదు. మనం అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అంతా సోషల్ మీడియా వాళ్ళని. అప్పటివరకు ఒక పార్టీకి కూడా సంబంధం లేదు. మరి అసలు సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది ఏంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.